హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చిలకలూరిపేటలో జరుగుతున్న ఆటవిక పాలన గురించి మాట్లాడుకున్నాం. అరాచక పాలన, ఆటవిక పాలన గురించి మాట్లాడుకున్నాం. కొన్ని సీక్వెన్స్ ఆఫ్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. దాని గురించి మీరే ఆలోచించండి ఏం జరిగిందని. మా నాన్నగారు జూలైలో చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ రమేష్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. ఏమనంటే, నన్ను కొంతమంది బలవంతంగా నోట్లు రాయించుకుంటున్నారు, నన్ను హరాస్ చేస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. చిలకలూరిపేట పట్టణ సిఐ గారు కంప్లైంట్ తీసుకోలేదు. అప్పుడు ఆయన భయపడి నర్సరాపేట వెళ్ళి పల్నాడు ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. సార్, నన్ను బలవంతంగా నోట్లు రాయించుకొని నన్ను ఇన్ని కోట్లకి సంతకాలు చేయమని నన్ను హరాస్ చేస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించనని పల్నాడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్పందన కార్యక్రమంలో అర్జీ పెట్టారు. ఇక స్పందన కార్యక్రమంలో అర్జీ పెడితే ఏమవుతుంది, సార్ మళ్ళీ సిఐ గారి దగ్గరికి పంపించారు. సిఐ గారు మళ్ళీ సేమ్ అదే పాట, నువ్వు బలవంతంగా నోట్లు రాయి, నీ ఆస్తి అదే రాసావు కదా, అది దానికి కూడా ఎంత తీసుకున్నానని, అప్పు తీసుకున్నానని బలవంతంగా రాయి అని రాయించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తే, మా నాన్నకి ఇంకా ఈ వ్యవస్థ మీద నమ్మకం లేక ఏం చేశాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎట్లయినా చంపేస్తారు వీళ్ళను నోట్లు రాయకపోతే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది జరిగింది. ఆల్రెడీ ఆయన తీసుకున్న డబ్బులకి మా వైఫ్ ల్యాండ్ తాకట్టు పెట్టాడు. పైనుంచి వాళ్ళ దగ్గర నోట్లు ఉన్నాయి, అది తిరిగి ఇవ్వండి, అవి ఎందుకు నేను మళ్ళీ రాస్తాను, మళ్ళీ ఎందుకు నాతో వాటిని తిరిగి రాయించుకుంటున్నారు అని చెప్పి ఆయన నేను తిరిగి రాయనన్నారు. మా వైఫ్ ల్యాండ్ తాకట్టు పెట్టారు కదా, మా వైఫ్ ల్యాండ్కి జీపీఏ ఇస్తే ఆయన తాకట్టు పెట్టారు. సో దానికి నేను డబ్బులు కడతానని కోర్టులు వేస్తే అదొక సపరేట్ ఇష్యూ, వాళ్ళు కట్టించుకోవట్లేదు డబ్బులు, అదొకటి అయిపోయింది. సెకండ్ ఏం చేశారు, మా నాన్నగారు అక్కడ నుంచి వెళ్ళిపోయారు కదా, ఇంకా వాళ్ళకి ఇంకా దౌర్జన్యానికి దిగారు. ఈ చిలకలూరిపేట మాదే రాజ్యం, మా రాజ్యాంగం వచ్చేసిందని చెప్పేసి దౌర్జన్యానికి దిగారు. ఆగస్టు 5 నాడు 10:30కి మా కాంప్లెక్స్కి వచ్చి దౌర్జన్యంగా షాపులన్నీ క్లోజ్ చేసి, థియేటర్లు క్లోజ్ చేసి, అందరినీ బయటకు వెళ్ళగొట్టి తాళం వేసి, తర్వాత దాని ముందర ఒక టెంట్ వేసి ఒక 40 మంది కూర్చొని దౌర్జన్యంగా దాన్ని ఆక్రమించుకున్నారు. ఆగస్టు 5 నాడు. ఆ రోజు మా అమ్మగారు 12 గంటల టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ రమేష్ గారు, ఈ సేమ్ సిఐ రమేష్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆయన 4 గంటలు అక్కడ కూర్చోబెట్టాడు స్టేషన్లో. మా అమ్మగారు 70 ఏళ్ళు, క్యాన్సర్ పేషెంట్. ఆమె 4 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, ఇది సివిల్ కేసు కదండి, మేము తీసుకోం కంప్లైంట్. ఇది సివిల్ కేసు ఎలా అవుతుంది సార్, ఇది వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా క్లోజ్ చేశారు కదా, ఇది ట్రెస్ పాసింగ్ కేసు అవుతుంది, సో కంప్లైంట్ తీసుకోండి అన్న. సరే తీసుకుంటాము అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు, బేసిక్గా తీసుకోలేదు. మా అమ్మగారికి అక్కడి నుంచి వచ్చేసారు. నేనేం చేశాను, ఇలా తీసుకోవట్లేదు కంప్లైంట్, ఈ ఆటవిక పాలన, అరాచక పాలన నడుస్తున్న చిలకలూరిపేటలో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ సిఐ రమేష్ అసలు ఏ పని, అసలు ఒక హక్కులకి, ఒక సామాన్యుడు హక్కులకి రక్షణ కల్పించట్లేదని చెప్పేసి నేనేం చేశాను, కోర్టుకి వెళ్ళాను. కోర్టులో 2 ప్రొసీడింగ్స్ వేశాను, 2 రిట్లు వేశాను. 2 రిట్లు వేస్తే కోర్టు ఆ 2 రిట్లకి ఆర్డర్స్ పాస్ చేసింది. 2 రిట్లకి ఆర్డర్స్ పాస్ చేసింది. అయినా కూడా పట్టించుకోలేదు. అయినా కూడా సిఐ రమేష్ గారు ఏమీ చర్యలు తీసుకోలేదు. తర్వాత ఏం జరిగింది, కోర్టు ఒక ఆర్డర్ పంపించింది, బాబు చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక ఆర్డర్ పంపించింది.
ఆర్డర్ పంపించింది కదా, ఆర్డర్ పంపిస్తే ఏం చేశారు, అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి ఏం చేశారు, మరి ఎంక్వైరీ చేయాలి. ఎఫ్ఐఆర్ కడితే ఏం చేయాలి, ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ పేరుతో బలవంతంగా టెనెంట్స్ దగ్గరకు వచ్చి వాళ్ళని బలవంతంగా మేము మా స్వచ్ఛందంగా ఎవరి బలవంతం లేకుండా గత 15 రోజుల నుంచి మేమే అన్ని క్లోజ్ చేశాము అని వాళ్ళ చేత వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేయించారు. ఇప్పుడు అడుగుతానండి, ఎవరైనా బలవంతంగా ముగించకపోతే స్వచ్ఛందంగా ముగిసేస్తారండి? మామూలుగా రన్నింగ్ బిజినెస్, అక్కడ జిమ్ ఉంది, జిమ్కి 200 మంది వస్తారు రోజు ఉదయాన్నే, వాళ్ళంతా ఎక్సర్సైజ్ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో బలవంతంగా ముగించకపోతే సార్ మేము ఎక్సర్సైజ్ చేయడం మానేస్తాము, మాకు ఆరోగ్యంతో మాకేం ఇబ్బంది లేదు, మేము రాము అని అంటారా? లేదు, బలవంతంగా మూసేస్తేనే అది జరుగుతుంది. అది అర్థమైపోయింది కదా. షాపులు మూసిస్తారు, అయిపోయింది. సో ఇంకా వాళ్ళు అంటారు ఎవ్వరూ రాలేదు కదా, స్వచ్ఛందంగా మూసేశారు కదా అని చెప్పేసి అంటారు కదా. ఇదిగో ఇది లెటర్, విజయ్ డిజిటల్ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. మా షాపులు బలవంతంగా మూసేశారు, తలుపులేశారు, మీరు గనక చర్యలు తీసుకోకపోతే గనక మీ మీద మేము కోర్టు ప్రొసీడింగ్స్ తీసుకుంటామని లెటర్ పంపించారు. మరి టెనెంట్ లెటర్ పంపిస్తే అది బలవంతంగా మూసినట్టు కాదా? అదైపోయింది. తర్వాత మళ్ళీ ఇది ఓకే, తర్వాత ఓకే ఇదంతా అయిపోయింది. అయిన తర్వాత ఏమైంది, 20 రోజులు అవుతుంది దౌర్జన్యం మూసేసి నాకు భారీ ఎత్తున నష్టం చేశారు. మేము సినిమాలు రిలీజ్ చేసాము నిన్న ఫ్రైడే నాడు 2 సినిమాలు అనౌన్స్ చేశాం. అనౌన్స్ చేస్తే అరే వీడు మళ్ళీ బిజినెస్ చేసుకుంటున్నాడు, మళ్ళీ ఇది చేస్తాడని చెప్పేసి ఈసారి ఇంకొక 100 మంది నుంచి తలుపులు వేసి సీసీ కెమెరాలు వైర్లన్నీ కట్ చేసి నాకు ఏం జరుగుతుందో చూసుకోవడానికి యాక్సెస్ లేకుండా చేసి అలా చేశారు. అసలు దౌర్జన్యమేనండి. సీసీ కెమెరాలు నా కాంప్లెక్స్ లోకి వచ్చి నా ఆస్తి ధ్వంసం చేస్తే సిఐ గారికి మెసేజ్ పెట్టా, ఆ వీడియో తీసా, దాని ముందర నా ఫుటేజ్ ఉంది కదా, ఆ ఫుటేజ్ తీసా, రికార్డింగ్ నా దగ్గర 15 రోజులు ఫుటేజ్ ఉంటుంది, తీశాను, పంపించాను. సిఐ గారికి ఫుటేజ్ పంపించాను, ఎవరు వచ్చారు లోపలికి ఏంటి అనేది అక్కడ మీకు కూడా ఫేస్బుక్ లో పెట్టాను. అసలు నా కెమెరాలు పెడితే సరే పగలగొట్టారు, నా ఆస్తి ధ్వంసం చేశారు. మీ ఇంటికి వచ్చి మీరు ఆస్తి ధ్వంసం చేస్తే మీరు ఊరుకుంటారండి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ చూశారు మా నాన్నమ్మని బలవంతంగా రాయించడానికి ఎన్ని పనులు చేశారు, అన్ని పనులు చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకుంటే అక్కడ వేస్ట్ 4 గంటలు కూర్చోబెడతారు, కేసు తీసుకోరు. నేను మెసేజ్ పెట్టాను, వీడియో రికార్డింగ్ ఎవిడెన్స్ కూడా మెసేజ్ పెట్టాను. అయినా చర్యలు పోనీ బిగించుకుందామని చెప్పేసి 2-3 పిలిపిస్తే వాళ్ళని బెదిరించి సీసీ కెమెరా బిగించకుండా చేశారు. నేను ఇప్పుడు ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశాను, బాబు ఎవరైనా వైఫై కెమెరాలు పెట్టేవాళ్ళు ఉంటే చూడండి బాబు, ఇట్లా సీసీ కెమెరాలు పెడితే కట్ చేస్తున్నారని. అదైపోయింది. సీసీ కెమెరాలు మర్చిపోయారు. వీళ్ళంటారు చిలకల్లూరిపేటలో మాది రాజ్యాంగం, ఇక్కడ ఏది జరగాలన్నా మా కనుసన్నల మీదే జరగాలి. ఈ కాంప్లెక్స్ కి ఎవరైనా సహాయము సహకారాలు అందిస్తే వాడు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవ్వడు కూడా ఈ కాంప్లెక్స్ కి సహాయ సహకారాలు అందించకూడదు. అది వాళ్ళ మెసేజ్. అదైపోయింది. ఈ సోషల్ మీడియాలో ఏం చేశారంటే ఇది ఒక పెద్ద విష ప్రచారం అన్నమాట. ఎంత విష ప్రచారం అంటే నేను డబ్బులు ఇవ్వాలని, అసలు నేను ₹1 తీసుకోలేదు, వాళ్ళ దగ్గర ₹1 తీసుకోలేదు. అసలు నా సంతకం లేదు, మా నాన్నకి ఇచ్చానని చెప్తున్నారు. దానికి మా నాన్న తాకట్టు పెట్టాడు, దాన్ని నేను డబ్బులు కడతాను తీసుకుంటానని చెప్పాను. అది అక్కడ వాళ్ళు చేసే విష ప్రచారాలకి ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ 3 కోట్లు అన్నారు, తర్వాత 5 కోట్లు అన్నారు. ఇది పోలీస్ స్టేషన్లో 5 కోట్లు మీ నాన్న ఒప్పుకున్నాడు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు 8.5 కోట్లు అని చెప్పేసి ఒక చిన్న డాక్యుమెంట్ ఒకటి తీసి పలానా వాడికి 1.5 కోటి, పలానా వాడికి ఇది నేను రాస్తాను. ఈ అంజుబాబు నాకు 1000 కోట్లు ఇవ్వాలి, ఇంకా వేరే వాళ్ళు ఇంకో 1000 కోట్లు ఇవ్వాలి అని నేను రాస్తా. ఒక లెక్క ఒక చీటి మీద రాసి అంతా సోషల్ మీడియాలో ప్రచారం. ఇంకో ప్రచారం ఏంటంటే నారా లోకేష్ గారికి
ఒక లెటర్ రాసినట్టు ఆ, ఆ, ప్రచారం జరుగుతుంది. ఆ లెటర్లో ఏమంటారు? ఆ, ఆ, మేమంతా తెలుగుదేశం వాళ్ళం, మేమంతా తెలుగుదేశం వాళ్ళం, కాంప్లెక్స్ లోని థియేటర్లు, దుకాణాలు అన్ని వాటి నిర్వాహకులే స్వచ్ఛందంగా మూసేశారు. ఆ, ఆ, రావి మురళీమోహన్, రావి సుధాకర్ భారీగా అప్పులు చేశారు. భారీగా అప్పులు చేశారు. నీ దగ్గర ఆధారం ఉందా? భారీగా అప్పులు చేశారు అన్నా కదా. నేను అప్పులు చేసినట్టు ఏమన్నా నీ దగ్గర ఆధారం ఉందా? తీసుకురా, పంపించు. మా నాన్న భారీగా అప్పులు చేశాను. ఎంత అప్పులు చేశాడు తెలుసా? మీ దగ్గర అసలు ఉంటుంది కదా, అసలు మురళి, రావి, సుధాకర్ అసలు పలానా రోజు ఎంత తీసుకున్నాడు మీ దగ్గర ఉంటుంది కదా, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి పంపించచ్చు కదా. ఇంకోటి విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే వీళ్ళు నాతో మాట్లాడరంట. వాళ్ళు కేవలం మా నాన్నతోనే మాట్లాడతారంట. నాకు అర్థం కాదు. నాతో మాట్లాడరు. నేను 10 సార్లు ఫోన్ చేశాను, కాల్ ఎత్తలేదు. నాతో మాట్లాడరంట. మా నాన్న అయితే భయపెట్టి బెదిరించి ఏదో చేసి రాయించుకోవచ్చు అని వాళ్ళ ఆలోచన. ఏదో 8.5 కోట్లు అప్పు చేశారు. వీళ్ళు స్పందనలో ఫిర్యాదు చేస్తే బాకీ ఉన్నట్లు చెప్పారు. ఏంది బాకీ ఉన్నట్టు చెప్పేది? బలవంతంగా రాయిస్తానంటే బాకీ ఉన్నట్టు చెప్తారా? సో మీరే ఉన్నారండి, ఎవరైనా వచ్చి మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి బలవంతంగా మీ చేత ఏదో రాయించుకోగలిగారు. మీరేం చేస్తారు? అరే నాకు ఇలా బలవంతం చేస్తున్నారని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. లేదు అంటే కనుక అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అదే జరిగింది అక్కడ. ఆ తర్వాత ఇంక ఇదే మొత్తం అంతా బాకీలు చెల్లించమని అభ్యర్థిస్తున్నాం. బాకీలు అంటే నా దగ్గర రావాలి. అసలు యాక్చువల్గా మా నాన్న చేసిన బాకీలు నా సంబంధం అసలు నాకు తెలియదు కూడా. అసలు ఆయన చెప్పలేదు, మీరు ఇచ్చిన వాళ్ళు మీరు చెప్పలేదు. పోనీ ఒకవేళ ఏమైనా ఉంటే కనుక నా దగ్గరకు వచ్చి మాట్లాడరు. అయినా ఇది సివిల్ మ్యాటర్. బాకీలు ఉంటే మీరు కోర్టుకి వెళ్ళాలి కదా. మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? అంటే మీ ఆటవిక పరిపాలన చెయ్యొచ్చు, మాది గవర్నమెంట్, మేమేం చేసినా చెల్లుతుంది. నెక్స్ట్ 5 years కాకపోతే నెక్స్ట్ 10 years ఏమైనా చేయొచ్చు. వీడేమి చేయలేడు, వీడి ఎన్ఆర్ఐ అక్కడ కూర్చుంటాడు అని చెప్పేసి అనమాట. తర్వాత ఇంకోటి, వీళ్ళు ఎంత తెగించారంటే అమెరికాలో కూడా నేను అప్పులు చేసినట్టు ఈ ఎన్ఆర్ఐ గ్రూపులు పోస్ట్ చేశారు. నేను ఆధారాలు అడుగుతున్నట్టే వాళ్ళు దానికి సమాధానం చెప్పకుండా ఎన్ఆర్ఐ గ్రూపుల్లో ఈ అమెరికాలో పలానా వాళ్ళ దగ్గర మురళి $1,25,000 తీసుకున్నాడు అప్పు అని చెప్పేసి పోస్ట్ చేశారు. నేను ఇమ్మీడియట్ గా ఎన్ఆర్ఐ గ్రూపులో పెట్టా, బాబు $1,25,000 తీసుకున్నారన్నారు కదా, దానికి ఆధారాలు చూపించండి అని అంటే ఇమ్మీడియట్ గ్రూపుల నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎందుకంటే సమాధానం లేదు కాబట్టి. అదొకటి అయ్యింది. ఎన్ఆర్ఐ ముసుగులు ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని. ఎన్ఆర్ఐ ముసుగులు చేసేది ఏంటి? అక్కడ ఎన్ఆర్ఐ ముసుగులు పనికిరావు. న్యాయం, అన్యాయం అనేది ఒకటి ఉంటుంది. అవే న్యాయమే గెలుస్తుంది. ఎప్పుడు ఈ రోజు కాదు, ఏ రోజైనా న్యాయమే గెలుస్తుంది. అసలు నాకు ఒక్కొక్కటి అర్థం కాదు. అక్కడ ఒక లీడర్ కాల్ చేశాను. కాల్ చేస్తే అని ఏమంటారంటే సీఏతో మాట్లాడుకొని అక్కడ నెగోషియేషన్ చేసుకోంటారు. సీఏ అంత రచన చేస్తున్నాడు కదా. ఇంకో విషయం తెలుసా, ఎస్పీ గారికి కూడా తెలుసు ఈ విషయాలన్నీ. సీఏ గారి వాట్సాప్ మెసేజ్లన్నీ నేను ఫేస్బుక్ లో పెట్టాను. ఎస్పీ గారికి కూడా తెలుసు ఈ విషయాలన్నీ. మరి అంత రాచన చేస్తున్నాడు కదా, అట్లాంటి ఆయన దగ్గరికి వెళ్ళేసి నేను ల్యాండ్ పంచాయతీ చేసేది. అసలు సివిల్ మ్యాటర్స్ లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కదా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ పంచాయతీ చేసేది. అదే సివిల్ మ్యాటర్ అనేది కోర్టుకి వెళ్ళాలి. అర్థమైందా? అది తర్వాత నేను కొన్ని పాయింట్లు రాసుకున్నాను. అదే మొత్తం అంతా చెప్తున్నాను. నాకు ఇప్పుడు కావాల్సిందేంటి? బేసిక్గా నాకు న్యాయం జరగాలి. ఇంకోటేంటి, ఫెయిర్గా దీని మీద నేను పోరాటం చేసే అవకాశం ఇవ్వాలి. ఇలా దౌర్జన్యం చేస్తే కాదు. వాళ్ళు కోర్టుకు రావాలి, నాకు న్యాయం జరగాలి, నేను కొట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. కొట్లాడడానికంటే లీగల్గా కొట్లాడటానికి పోలీసులు ఒకవైపే చేయకుండా గవర్నమెంట్ ఈ కొంచెం చర్యలు తీసుకోవాలి. నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఒక సైడే పోలీసు వ్యవస్థ అందరూ ఒక సైడ్ అయిపోతే నాకు ఎలా అవకాశం దొరుకుతుంది? దొరకదు కదా.
నాకు అవకాశం ఇవ్వాలిగా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి, ఇట్లా సీసీ కెమెరాలు పాల్పడతానంటే చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ చేయాలి కదా. నాకు కొంచెం అవకాశం ఇవ్వాలి కదా, నాకు అవకాశం ఇవ్వట్లేదు. తర్వాత వీడు కొంతమంది అంటారు వీడు మ్యాక్సిమం ఏం చేయగలడు, ఎన్ఆర్ఐ వీడు ఎఫ్బీలో పోస్ట్ చేయగలడు, అంతకంటే ఇంకేం చేయలేడు అంటారు. బై ద వే ఒక విషయం మర్చిపోయానండి, మొన్న ఒక వీడియో ఎవరు షేర్ చేశారు, దాంట్లో నుంచి అది వీడియో కట్ చేసి పంపించారు, అది నేను పోస్ట్ చేశాను. వీళ్ళ లెక్క ఏంటంటే దీన్ని 50 కోట్ల రూపాయల విలువ ఉన్న దాన్ని 30 కోట్ల తగ్గించి బ్యాంకులో, అది బ్యాంక్ లోన్ ఉంది, అసలు బ్యాంక్ కింద ఉంది ప్రాపర్టీ, బ్యాంకులో కట్టాల్సిన డబ్బులు కట్టించి మిగతా తప్పుడు లెక్కలు రాసి ఇంతని వాడి చేత రాయించుకొని ఒక 2 కోట్లు ఆ ప్రాపర్టీకి నాకు ఒక 2 కోట్లు ఇచ్చి నన్ను అక్కడి నుంచి పంపించిద్దామని వీళ్ళ ఆలోచన. 2 కోట్లు ఇచ్చి నన్ను పంపించేద్దామని ఆలోచన. దానికి ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. సరే, సోషల్ మీడియా గురించి మాట్లాడా, ఎఫ్పీలో పోస్ట్ చేస్తే అంతకంటే ఏం చేయగలని చెప్పిస్తున్నారు కదా. ఆ సోషల్ మీడియా పవర్ ఏందో మీరు చూపించాలి. ఈ అరాచకాన్ని, ఈ చిలకలూరుపేటలో జరిగే అరాచకాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, మిగతా మినిస్టర్ల దగ్గరికి ఇది చేరేటట్టు చూడాలి. ఈ అరాచకాన్ని నుంచి నన్ను కాపాడాలి, న్యాయబద్ధంగా పోరాటానికి చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలి. అదే సార్, ఇంకేమైనా ఉంటే కనుక ఈ రోజు నుంచి నేను వీడియోస్ ఎవ్రీడే చేస్తాను. నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ.